విధి నిర్వహణలో భాగంగా కెనడా వెళుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్లు ఆచూకీ లేకుండా పోతున్నారు. గతేడాది ఏకంగా 7 ఎయిర్ హోస్టెస్లు అదృశ్యమయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 ఎయిర్ హోస్టెస్లు మాయమయ్యారు. ఇటీవలి మరియం రజా అనే ఎయిర్ హోస్టెస్ పీకే 782 విమానంలో ఇస్లామాబాద్ నుంచి కెనడా వెళ్లింది. టొరంటోలో దిగిన అనంతరం ఆమె నుంచి సంబంధాలు తెగిపోయాయి. మరుసటి రోజు టొరంటో నుంచి కరాచీ వెళ్లే విమానంలో ఆమె విధులకు హాజరు కావాల్సి ఉండగా ఆమె ఎంతకీ రాకపోవడంతో అధికారులు ఆమె హోటల్ గదిని పరిశీలించారు. అందులో కృతజ్ఞతలు PIA అంటూ ఓ లేఖను, ఆమె యూనిఫామ్ను కనుగొన్నారు. ఆమె ఎటు వెళ్లిందో మాత్రం తెలియరాలేదు. కాగా తమ సిబ్బంది కెనడాలో ఆచూకీ లేకుండా పోవడం కొత్తేమీ కాదని 2019లో ఈ తంతు మొదలైందని PIA వెల్లడించింది. విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి కెనడా పారిపోయి అక్కడే స్థిరపడినట్టు తెలిపింది. ఆ ఉద్యోగి సలహాతో మిగతా వాళ్లు కూడా కెనడా బాట పడుతున్నారని PIA వివరించింది. విదేశీయులకు కెనడాలో సులభంగా ఆశ్రయం లభిస్తుండడం కూడా తమ ఉద్యోగుల మిస్సింగ్ కు దారితీస్తోందని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అభిప్రాయపడింది. తాము తక్కువ జీతాలు ఇస్తుండటం వల్లే కెనడాకు వలస వెళుతున్నారని తెలుస్తోంది. ఈ తరహా ఘటనలను అరికట్టడానికి కెనడా అధికారులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేసింది. అయితే దీనంతటికీ కారణం పాక్లో పరిస్థితులు అధ్వానంగా మారడమేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశం ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి ఇలా అనేక కష్టాల్లో ఇరుక్కుంది. పాక్లోని అన్ని ప్రభుత్వ సంస్థలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. అందులో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో పాక్ విమానాల్లో ఎయిర్ హోస్టెస్లుగా, విమాన సిబ్బందిగా కెనడాకు వెళ్లిన వారు మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. కెనడాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.